జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక్కసారి వెళ్దాం. కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందని తెలిపారు మంత్రి వాకిటి శ్రీహరి. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారని కూడా వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఆయన. ఇక రేవంత్ నేతృత్వంలో నవీన్ యాదవ్ అభివృద్ధి చేస్తారంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి శేఖర్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం, మళ్ళీ తిరిగి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. సుదీర్ఘంగా అధికార విపక్షాలు ప్రచారం చేశాయి. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక గొప్ప నియోజకవర్గం, ఓ పెద్ద పేరున్న నియోజకవర్గం, సంపన్నుల నియోజకవర్గం. ఆ మాదిరిగా మాకంతా కూడా ఐడియా ఉండింది. తర్వాత ఎప్పుడైతే మేము ఆ ఇన్ఛార్జ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితుల్లో స్థితిగతులు చూస్తే 80% పైగా బీద మాస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి కానీ, ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పినాం. కొంత సానుభూతితోటో లేదా టీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలను వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తా ఉన్నామని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. రైట్, సెకండ్ రౌండ్ ముగిసేసరికి 2500 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అవ్వబోతున్నాయి. అయితే మేము అభివృద్ధి చేస్తామన్న దాన్ని ప్రజలు విశ్వసించారు. అందుకే ఆ ఫలితాలనే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండడం కూడా మనకు కనిపించింది. ఎస్ మల్లేశ్వర్ గారు, సో బీహార్ గురించి ఇంతకుముందు వరకు మాట్లాడుతున్నాం, దానికి మీరేం యాడ్ చేస్తారు? వస్తున్న ఫలితాలని ఏ రకంగా చూడాల్సి ఉంది? మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఎన్డీఏ వైపే ఉన్నారు, నితీష్ కుమార్కి మద్దతుగా నిలిచారు అనేది ఒక కామెంట్గా చూస్తాం. ఇప్పుడు నితీష్ కుమార్ను ప్రధానమంత్రి ముందే చెప్పినారు. ప్రధానమంత్రిగా మన ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి కొంత ట్రెండ్ చేంజ్ అయింది. నితీష్ మీద నమ్మకం, అంటే ఖచ్చితంగా మనవాడే అవుతాడు, మార్పు ఏముండదు అనే దాని మీద ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా ఉండేది కదా సార్, పార్టీ ఏది గెలిచినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్. అయితే ఆయన దగ్గర ఇప్పుడు సార్ చెప్పిండు, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఇద్దరు రెండు కళ్ళ, ఇప్పుడు మోడీకి రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఆయనే మైనార్టీ ప్రభుత్వమే నడిపిస్తున్నాడు. వీళ్ళిద్దరి సపోర్ట్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి వ్యవస్థ. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఈ నితీష్ను వలుకోరు, ఇటు చంద్రబాబును ఇప్పుడు అంటే ఈ టర్మ్ వరకు అయితే, తర్వాత చెప్పలే వాళ్ళు ఉంటారా పోతారా కానీ ఆ పద్ధతిలో ముందు పోతున్నారు. తర్వాత ఇక్కడ పంపకాల కాడనే మీరు మన ఎన్డీఏ ఏదైతే ఉందో ఆ కూటమి ఎప్పుడో అనౌన్స్ చేసింది ఏది టికెట్ల విషయంలో. అదే ఇక్కడికి ఇచ్చే మన ఇండియా కూటమికి మహాగఠబంధన్ కాడికి వచ్చే వారికి రేపు అనే వరకు కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితి. అందులో మీకు విచిత్రమైంది ఏంటంటే జార్ఖండ్ జేఎంఎం ఉంది కదా, జేఎంఎం కూడా పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి. ముక్తి మోర్చాది పొత్తులో లాస్ట్ మినిట్లో వాళ్ళు కూడా విరమించుకున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి మైనస్ అక్కడ జేఎంఎం రావడం, మళ్ళీ బ్యాక్ పోవడం అని కూడా కొంత మైనస్లో పడ్డది. మీకు విచిత్రమైన కాంబినేషన్ అంటే బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతని మీద ఈ మన తేజస్వి యాదవ్ మనకు ఆర్జేడీకి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేశారు. మనకి దానికి ఎక్కడ అలయన్స్ ఎక్కడి పోటీ ఎక్కడిది? దౌర్భాగ్యమైనటువంటి అటాచ్మెంట్ లాస్ట్ వరకు ఉండింది సార్. అది ఇప్పుడు అది అనేది అది ఇప్పుడు ఇటువంటిది రాంగ్ మెసేజ్ పోతుంది కదా. వాళ్ళే సఖ్యత లేదు, వాళ్ళు ఎట్లా అలయన్స్ రేపు సీట్లు మనం అవకాశం ఇచ్చినా వీళ్ళు ఎవరు కలిసి ఉంటారు? అమర్ గారు లాంటి వాళ్ళు ఓవర్ఫ్లోయింగ్ డెమోక్రసీ అంటారు.
అది సారు కాంగ్రెస్ అంటే సార్ మంచి నిర్వచనం ఇచ్చాడు. ఎందుకంటే అలా అతి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏదైనా మాట్లాడవచ్చు. అది ప్రజాస్వామ్యం ఓవర్ఫ్లో అవుతుంది అనడానికి అత్యంత అద్భుతమైన ఉదాహరణ ఏమిటంటే ముఖ్యమంత్రిని తిట్టిన అమ్మాయి తల్లి ఇంకా మంత్రి పదవి కొనసాగుతూ ఉన్నది తెలంగాణలో. అది కాంగ్రెస్ పార్టీలో అది పెద్ద ఇప్పుడు వాస్తవంగా ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమైనా కాంగ్రెస్ బొటాబోటీ ఓట్లతోటి గెలిచిన కానీ ఆ ప్రభావము ఎందుకంటే మంత్రివర్గంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన దాన్ని ఎవరు కూడా దాన్ని సహించడం లేదు. ఎందుకంటే అది ఇప్పుడు సురేఖ వాళ్ళ అమ్మాయి ఇప్పుడు అంటే ఏదైనా మాట్లాడవచ్చు. అది ఎంత పెద్ద ఇది ఇష్యూ అని అంటే దాని మీద యాక్షన్ లేకపోయేసరికి కలిసి ప్రయాణం చేసే వరకు ఏదంటే కొంత వీళ్ళు దాన్ని కొంత నల్లకాడి పంచాయతీ లెక్కనే అనిపిస్తాను. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ తో గేమ్స్ ఆడొద్దు అంటారు. తర్వాత ఈ ఎన్నికల సమయంలోనే మీరు క్యాచ్ చేసి ఉంటారు అడ్లూరి లక్ష్మణ్ విషయంలో పొన్నం ప్రభాకర్ పంచాయతీ అనేది ఇప్పుడు అది కూడా ఒక 2 రోజులు టకటక అది చిలికి చాలా సహజం సార్. అయితే దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ లో సహజం ఇది సహజం అనేది బాగా ఎక్కువగా వైఎస్ఆర్ గారు రాకముందు బాగా ఎక్కువ వినిపించింది. కాంగ్రెస్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్న 5 సంవత్సరాల 3 మాసాలు ఆయన ఏదైతే ఆయన ప్రభుత్వం నడిపినాడో దాన్ని మినహాయించి చూడండి. మీరు కాంగ్రెస్ తో దాన్ని కలపడానికి లేదు. రాజశేఖర్ రెడ్డి గారు పూర్తిగా కాంగ్రెస్ కు విధేయుడే అయినప్పటికీ ఆయన చాలా స్వతంత్రంగా చాలా అద్భుతంగా నడిపించినాడు. ఆనాడు కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకొని ఆయన అధికారంలో ఆయన పరిపాలనలో వేళ్లు పెట్టింటే అట్లా ఉండేది కాదు. ఆయన మరణించిన 16 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఏ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా మీరు ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ ప్రాంతంలోని గ్రామాల్లోకి వెళ్ళి జనాన్ని గదిలించినా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు ఆయనను తలుచుకొని. కాబట్టి ఆయనను కాంగ్రెస్ పార్టీ దీనిలో మొత్తంగా కలపకండి, ఆయన వేరుగా చూడండి. కాంగ్రెస్ పార్టీలో ఒక అన్రిటన్ లా అండి. నాకు సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ తప్ప ఎవరైనా తిట్టుకోవచ్చు, గాంధీ ఫ్యామిలీని ముట్టొద్దు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని వాస్తవంగా కాంగ్రెస్ లో ఒక కుటుంబ సభ్యుడు అయినప్పటికీ కూడా ఆయనకు ఒక విజన్ వేరే ఉండే. ఇలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది వైఎస్ఆర్. మేము ఇప్పటికీ కూడా ఇలా మా బడుగుల పిల్లలందరూ చదువుకోవడానికి అవకాశం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఏ వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇవాళ ఆయన మూలాలు సార్ చెప్పినట్టు 16 ఏళ్ళు కాదు, రేపు జీవితకాలము వాడు బతుకున్న రోజులు చదివి వాడు మరణానంతరం కూడా గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఉపయోగపడ్డది అనేది మాకు తెలుసు. కాంటెక్స్ట్ కాకపోయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ వచ్చిన ఈ రోజు వరకు ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో ఈ నెల రోజులలో జరిగిన గొడవలలో చూస్తే మహేష్ కుమార్ గౌడ్ మాత్రం చాలా పెద్దన్న పాత్ర పోషించింది. ఎంత అసలు 24 అవర్స్లో నీకు క్లోజ్ చేసిండు. రియల్గా అది నేను చాలా హ్యాట్సాప్. అంటే అది కనుక ముదిరితే ఇవాళ ఈ ఓట్లు వచ్చేటివి కాదు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా చాలా స్ట్రూట్గా చెప్పాల్సిన వాళ్ళకి బాగా గట్టిగా చెప్పారని కూడా వినిపించింది సార్. ఇప్పుడు మీనాక్షి చెప్పడం వేరు, మహేష్ లీడ్ తీసుకోవడం వేరు. ఆ మహేష్ కుమార్ గౌడ్ కొంత ఎందుకంటే బీసీ కార్డు కావడము, బీసీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళా దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అమర్చారం గట్ట చెప్పుకోవద్దు. కానీ ఈ పంచాయతీలు తీసుకొచ్చేదంతా బీసీలు అవుతారు, బీసీ మంత్రులు. ఇప్పుడు సురేఖది అట్లే ఉన్నది, మా పొన్నముది అట్లే ఉన్నది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏదో ఫ్రెండ్లీగా అన్నదాన్ని అది వైరల్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ అయితే వేదిక అది కాదు నేను అనేది. ఇప్పుడు మన ఇంట్లో మాట్లాడుకోవడం వేరు,
బయట మాట ఇది ఏదేమైనా పార్టీకి నష్టం చేకూర్చే పనులు కొంత జరిగినాయి. అది తొందరనే సంసిపోయడానికి మాత్రం పెద్దన్న పాత్ర పోషించండి మహేష్ కుమార్ గౌడ్ రియల్గానే. లేదంటే కనుక ఆ కమెంట్స్ ఇప్పుడున్న బైపోల్స్లో ఎఫెక్ట్ చూపించారు, ఖచ్చితంగా రిజల్ట్ చూపెట్టేది. నీకు అది కనుక ఒక 2-3 రోజులు కనుక నడిస్తే నీకు ఖచ్చితంగా చూపెట్టేది ఆ పరిస్థితి. ఎందుకే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక అయిపోయింది, ఇప్పుడు కొంచెం కొరడా జుల్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఎవడు పడితే వాడు మాట్లాడమేంది పార్టీ. ఇప్పుడు ఒక సీఎం క్యాండిడేట్ మీద కొరడా జులిపించేంత ఉంటుందంటారా? కొరడా జులిపించడం మీరు ఇంతకుముందు ఈయన చెప్పినట్టున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఆ అధినాయకత్వం కుటుంబాన్ని వదిలేసి ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు కదా కాంగ్రెస్ లో, ఎవరు ఏమైనా కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా విమర్శలు చేస్తుండవచ్చు. కానీ గౌరీశంకర్ చెప్పినట్టుగా 2023లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన వాడు రేవంత్ రెడ్డి. దాన్ని ఎవరు మర్చిపోవడానికి వెళ్ళేది. రైట్ సార్. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం 3 రౌండ్లు పూర్తి అవుతూ ఉన్నాయి. దాదాపు 3000 ఓట్లు పైచిలకు కాంగ్రెస్ ముందంజలో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో బీఆర్ఎస్ ఇక్కడ ఓట్లు సాధిస్తుంది అనుకున్న ప్లేస్లో కూడా కాంగ్రెస్సే అక్కడ లీడ్లో ఉన్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బోరబండ అవ్వచ్చు, షేక్పేట అవ్వచ్చు, ఇక్కడ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది అనుకున్నారు, కానీ అక్కడ కూడా కాంగ్రెస్సే ముందంజలో ఉంది. ఇక వెంగళరావు నగర్, అలాగే ఎర్రగడ్డ ఇలాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ కొంచెం ఆశాభావంగా ఉన్న సిచ్యువేషన్ మనం ఉదయం వరకు కూడా చూసాం. కానీ ఆ ట్రెండ్ కూడా మారుతుందా అనే దిశగానే ప్రస్తుతం వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మేము అభివృద్ధి చేస్తాం అన్న అంశాన్ని ఓటర్లు నమ్మారు, దాని ఫలితమే ప్రస్తుతం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా మాట్లాడిన సిచ్యువేషన్. ఒకవైపు బీహార్ చూసుకుంటే కనుక అంతకంతకు పెరుగుతున్న మెజారిటీ మనం చూస్తున్నాం. దాదాపు 189 స్థానాలతో అసెంబ్లీలోకి ఎంటర్ అవుతుంది అనే ఒక ప్రొజెక్షన్ అయితే వినిపిస్తోంది. 60 నుంచి 70 స్థానాలు అనుకున్న కాంగ్రెస్ 50-54 స్థానాలకే పరిమితం అవుతుంది అనేది కూడా వినిపిస్తున్న సిచ్యువేషన్. ఆ 54లో కూడా 10 నుంచి 12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంటే దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో ఆర్జేడీఏ ముందంజలో ఉన్న సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అటు బీహార్, ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను మనకు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం.